హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై సింపుల్ స్పేస్. ఈరోజు నేను కచ్ వర్క్ బోర్డర్స్ ప్యాటర్న్ 2 చూపిస్తున్నానండి. మొన్న మనం సింగిల్ ప్యాటర్న్ చూసాము, ఇప్పుడు ఇవి త్రిబుల్ వస్తాయి. ఈ 2 బ్లాక్స్కి కలిపి మనం ఇట్లా వేసుకున్నాం కదా, ఇప్పుడు 3 బ్లాక్స్కి కలిపి వస్తుందండి ఈ ప్యాటర్న్ అనేది. సో ఈ లైన్ అనేది దీనికి కంబైన్డ్గా వస్తుంది. సో ఇది ఎలాగనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. 8 ప్యాటర్న్స్ సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తున్నానండి దీనికి. సో మనకి ఈ లైన్ ఆల్రెడీ వచ్చు కదా, ఇంతకుముందు వీడియోలో చూసాం కదా. ఎవరైనా నా వీడియోకి కొత్తగా వచ్చినట్లయితే దీనికంటే ముందు ఒక వీడియో చేశానండి, సింగిల్ డబుల్ బ్లాక్స్ది. అది చూస్తే మీకు ఈజీగా ఈ వీడియో అనేది అర్థమవుతుంది. నేను ఆ డబుల్ బ్లాక్స్కి సంబంధించిన వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలానే నేను ఐ బటన్లో కూడా ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అలానే మీకు ఇంకా ఫర్దర్గా ఫండమెంటల్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఈ లైన్ కిందకి వెళ్తే ఈ లైన్ మొత్తం పైకి వస్తుంది ఇలాగా. తర్వాత ఇది కిందకి వెళ్ళింది, మొత్తం ఇది పైకి వచ్చింది. ఒకటి కిందకి ఒకటి పైకి వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది కిందకి వెళ్తుంది. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ మనం పైన వేసుకున్న డబుల్ బ్లాక్స్లో ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మనం ఎప్పుడైతే 3 బ్లాక్స్కి కలిపి మనం థ్రెడ్ వేస్తామో అక్కడ ఈ ప్లేస్లో నేను కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా, మనం లెఫ్ట్ రైట్ అది కంపల్సరీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ థ్రెడ్ మన వైపుకి తిప్పుకుందాం ఇలాగా. సో ఇది రైట్ సైడ్, ఇది రైట్, ఇది లెఫ్ట్ ఇప్పుడు పైకి వచ్చింది, రైట్ కిందకి వెళ్ళింది కదా. ఇక్కడ రైట్ కిందకి వెళ్ళింది, లెఫ్ట్ పైకి వచ్చింది. ఇక్కడ ఇట్లా పెడితే ఇది రైట్ సైడ్, రైట్ ఎప్పుడు మనకి కిందకు ఉండాలి. సో అందుకని మనం దీన్ని కిందకి పెట్టుకుంటాం. ఇట్లా పెట్టుకుని సో ఇక్కడ చూడండి, మనం ఈ థ్రెడ్ ఎట్లా పెట్టాలి అంటే, ఈ థ్రెడ్ ఆల్రెడీ కిందకి వెళ్ళింది, మనకి ఇట్లా పెడితే ఇది రైట్ సైడ్ అవుతుంది. మనకి రైట్ సైడ్ ఎప్పుడు ఎక్కడికి ఉండాలి, ఈ థ్రెడ్ కిందకు ఉండాలి.
మనకి ఇలా పెడితే ఈ సైడ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ కదా, ఈ కార్నర్ రైట్, ఇది లెఫ్ట్ కిందకు ఉంది. మనకి ఇక్కడ వరకు లెఫ్ట్ అనేది పైకి ఉంది. సో మనం ఈ థ్రెడ్ కింద నుంచి పెట్టాలి. సో ఇది ఇక్కడ ఓకే. ఇక్కడ ఇది లెఫ్ట్ అనేది పైకి ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ ఇప్పుడు పైకి ఉంది కదా. ఓకే, ఇక్కడ ఏంటి మనకి, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్, కానీ రైట్ ఎప్పుడు కిందకు ఉండాలి. ఈ బ్లాక్లో చూస్తే అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు, మనం ఆల్రెడీ ఈ లైన్ వేసేసాం కదా, ఈ లైన్ కింద నుంచి వెళ్ళింది. సో ఇదే ఇక్కడ కూడా మనం అప్లై చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఒక దానికి మనం చూసుకుంటే మిగతా ఆటోమేటిక్గా వేసేయచ్చాను, దీంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం కింద నుంచి దించుకోవాలి. కిందనే ఇక్కడ థ్రెడ్ కిందకు వస్తుంది. కిందకు వచ్చి ప్యాటర్న్ అనేది కిందకి వెళ్తాం. దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఓకే కదా, ఇప్పుడు మనం ప్యాటర్న్ చూసాము. ఇప్పుడు అల్లిక ఎలా వేద్దాం అనేది
చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల ఈ వీడియో కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో యొక్క లింక్, నెక్స్ట్ వీడియో యొక్క లింక్ నేను ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇస్తాను. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.